సత్య డిజిటల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన స్పెషల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంసీక్యూ రూపంలో తయారు చేయడం జరిగిందండి. గత ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్లను తయారు చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు షేర్ చేయండి మీద మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. ఇందులో మీకు ఆన్సర్ని ఓరల్గా చెప్పబడుతుందండి. అలాగే మీకు ఆన్సర్ కీ కూడా ఈ వీడియో చివరిలో మీకు ఆన్సర్ కీ కూడా ఇవ్వడం జరిగిందండి, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. భారత ప్రభుత్వము కోవిడ్-19 మహమ్మారి నిర్మూలనకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించిన రోజు. జనతా కర్ఫ్యూ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని మన ఇండియాలో. ఎందుకంటే కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. అలాగే ఇండియాలో కూడా చాలా జరిగింది. ఇందువల్ల ఈ డేట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 మార్చ్ 22, 2020. మ్యాక్సిమం ఆ క్వశ్చన్ వచ్చేసి మీకు 1.5 minute వరకు ఉంటుందండి. మీరు ఆన్సర్ గెస్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామండి. ఎన్ఐఏను విస్తరించగా. ఎన్ఐఏను విస్తరించగా. ఇచ్చిన ఆప్షన్లో రైట్ ఆప్షన్ నెంబర్ 3 అండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డైరెక్టర్ ఎవరు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డైరెక్టర్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, యోగేష్ చందర్ మోడీ. యోగేష్ చందర్ మోడీ వాజ్ ఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఎన్ఎస్ఏను విస్తరించగా. ఎన్ఎస్ఏ అనగా అబ్రివేషన్ అడిగారండి. ఎన్ఎస్ఏ ఎక్స్పాండ్స్. ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. రైట్ ఆప్షన్ 1 అండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇచ్చిన ఆప్షన్ బట్టండి. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు ఇండియాలో? క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి భారత జాతీయ భద్రతా సలహాదారు అంటారండి ఎన్ఎస్ఏని. భారత జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? చాలా ప్రముఖ వ్యక్తి అండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. విఐపీసీలో అతను వస్తారు. ఇచ్చిన ఆప్షన్లో రైట్ ఆప్షన్ వాజ్ నెంబర్ 1 అండి, అజిత్ దోవల్. అజిత్ దోవల్ వాజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని.
క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఎన్ఎస్జిని విస్తరించగా. ఎన్ఎస్జి అనగా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఈ కమాండో ముందు ఉంటారండి. మనకి ముంబై దాడులు ముంబై దాడులు, తాజ్ హోటల్ ముంబై దాడులు జరిగినప్పుడు చాలా ఉగ్రదాడుల్లో ఉగ్రవాదులతో పోరాడడం వల్ల ముందు ఉంటారండి ఈ కమాండోస్. వీళ్ళని బ్లాక్ కమాండోస్ అని కూడా అంటారు. ఎన్ఎస్జి అంటారు సింపుల్గా. క్లూ కూడా ఇచ్చాను. దీని అబ్రివేషన్ అడిగారు. ద రైట్ ఆప్షన్ వచ్చేసి నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2 నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఎన్ఎస్జి అనగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తాలూకా ఈ దళం తాలూకా డైరెక్టర్ జనరల్ ఎవరు అడిగారండి. ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. అనూప్ కుమార్ సింగ్. అనూప్ కుమార్ సింగ్ వాజ్ ఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్జి అండి. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఐటీబీపీ అంటే హోమ్ అఫైర్స్ కింద వచ్చేటువంటి ఫోర్స్ అండి. ఇది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక ఫోర్సు. ఐటీబీపీ తాలూకా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఐటీబీపీ ఫుల్ ఫామ్ చూసుకుంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఐటీబీపీ తాలూకా డైరెక్టర్ జనరల్ ఎవరు అడిగారండి. ఇచ్చిన ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇచ్చిన ఆప్షన్లో రైట్ ఆప్షన్ వాస్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 అండి. సుజిత్ సింగ్ దేశ్వాల్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? సిఆర్పిఎఫ్ ఇది కూడా హోమ్ అఫైర్స్ కింద ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక ఫోర్స్ అండి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. డైరెక్టర్ జనరల్ ఎవరు? సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రైట్ ఆప్షన్ ఈజ్ నెంబర్ 1 అండి. ఆప్షన్ నెంబర్ 1 ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 కృష్ణస్వామి నటరాజన్. కృష్ణస్వామి నటరాజన్ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆప్షన్ నెంబర్ 2 కృష్ణస్వామి నటరాజన్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 అండి. రాజేష్ రాజన్. రాజేష్ రాజన్ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్.
క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఎన్డీఆర్ఎఫ్ను విస్తరించగా ఎన్డీఆర్ఎఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్స్ అండి. ఇది మన ఇండియాలో ఎక్కువగా మీకు విపత్తులు సంభవించినప్పుడు ముందుగా రెస్పాండ్ అయ్యేటువంటి ఫోర్స్ అండి ఇది. మీకు క్లూ ఇచ్చాను. ఎక్కువగా తుఫాన్లు, వరదలు అలాంటి సమయంలో చాలా రెస్పాన్సిబిలిటీగా ముందుగా ఉండేటువంటి ఫోర్స్ అండి ఇది. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. ఎన్డీఆర్ఎఫ్ రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 అండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 అండి, ఎస్ఎన్ ప్రధాన్. ఎస్ఎన్ ప్రధాన్ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ ఎవరు? బ్యాంకర్లకు బ్యాంకర్, ఆర్బీఐ అన్ని బ్యాంకులకు హెడ్ కదండి ఆర్బీఐ గవర్నర్ ఎవరు? రైట్ ఆప్షన్ 4 అండి, శక్తికాంత్ దాస్ వాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. శక్తికాంత్ దాస్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎన్నవ గవర్నర్? ఈయన ఎన్నవ గవర్నర్ అని అడిగారు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 25 అండి. ఈయన 25వ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అండి, 25వ గవర్నర్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. కింది వానిలో ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు? గవర్నర్తో పాటుగా డిప్యూటీ గవర్నర్ ఉంటారు. డిప్యూటీ గవర్నర్ ఎవరు? ఇచ్చిన ఆప్షన్లు చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. పైవారు అందరూ కూడా వస్తారు. ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు ఆర్బీఐకి, బీపీ కొనంగో, మహేష్ కుమార్ జైన్, మైకేల్ పాట్రా. ముగ్గురు కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఏనండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్ అండి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ నెంబర్ 4 రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. సెబీ మీన్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ చైర్మన్ ఎవరు? సెబీ చైర్మన్ ఎవరు? సెబీ చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, అజయ్ త్యాగి వాజ్ చైర్మన్ ఆఫ్ సెబీ. అజయ్ త్యాగి ఆప్షన్ నెంబర్ 2 అండి.
క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఎస్బీఐ చైర్మన్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అతిపెద్ద భారతీయ ప్రభుత్వ బ్యాంకు. ఎస్బీఐ చైర్మన్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, రజనీష్ కుమార్. రజనీష్ కుమార్ వాజ్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఐ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఐఆర్డిఐ ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. అలాగా ఫుల్ ఫామ్ ఒక్కోసారి అడగవచ్చు మనకి. ఐఆర్డిఐ అనగా విస్తరించగా అడుగుతాడు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఐఆర్డిఐ అడగవచ్చు. దీని చైర్మన్ ఎవరు అడిగారు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, సుభాష్ చంద్ర కుంతియా. సుభాష్ చంద్ర కుంతియా వాజ్ చైర్మన్ ఆఫ్ ఐఆర్డిఐ. ఆప్షన్ నెంబర్ 1 అండి. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ అండి. సిడ్బీ ఫుల్ ఫామ్ అడగవచ్చు. దీని చైర్మన్ అండ్ ఎండి ఎవరు అడిగారండి. చైర్మన్ ఎండి ఒకరే. చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ సిడ్బీ ఎవరని అడిగారు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, మొహమ్మద్ ముస్తఫా వాజ్ ద చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ సిడ్బీ. మొహమ్మద్ ముస్తఫా ఆప్షన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఎఫ్ఐసిసిఐని విస్తరించగా, ఎఫ్ఐసిసిఐని విస్తరించగా ఇచ్చిన ఆప్షన్లో అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ నెంబర్ రైట్ ఆప్షన్ నెంబర్ 3 అండి. ఎఫ్ఐసిసిఐ అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఎఫ్ఐసిసిఐ అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. నాస్కామ్ను విస్తరించగా, నాస్కామ్ NASSCOM, నాస్కామ్ని విస్తరించగా, నాస్కామ్ని విస్తరించగా రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. నాస్కామ్ ప్రెసిడెంట్ ఎవరు? ఈ నాస్కామ్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, దాబ్జానీ ఘోష్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నాస్కామ్. దాబ్జానీ ఘోష్ ఆప్షన్ నెంబర్ 2.
నాస్కామ్ చైర్మన్ ఎవరు అడిగారండి. ఇదే నాస్కామ్కి చైర్మన్ ఎవరు? చైర్మన్, నాస్కామ్ చైర్మన్ ఎవరు? ఈ నాస్కామ్ చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, యుబి ప్రవీణరావు. యుబి ప్రవీణరావు చైర్మన్ ఆఫ్ నాస్కామ్. ఆప్షన్ నెంబర్ 1, నాస్కామ్ చైర్మన్ యుబి ప్రవీణరావు. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఎక్కడ గలదు? హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఎక్కడ గలదు అడిగారండి. హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఎక్కడ గలదు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, రాంచీ. క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్ రాంచీలో ఉన్నదండి. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. అసోచామ్, అసోచామ్ ASSOCHAM, అసోచామ్ని విస్తరించగా. చాలాసార్లు అడిగాడండి బిట్టు. అసోచామ్ని విస్తరించగా, అసోచామ్ అనగా ఏంటి అడిగాడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, ఆప్షన్ 1. అసోచామ్ అనగా అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. అసోచామ్ అనగా అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. అసోచామ్, ఈ అసోచామ్ ప్రెసిడెంట్ ఎవరు? అసోచామ్కి ఈ ప్రెసిడెంట్ ఎవరు? అసోచామ్ ప్రెసిడెంట్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, నిరంజన్ హిరానందిని. నిరంజన్ హిరానందిని వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్. ఆప్షన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. సిబిడిటీని విస్తరించగా. వాట్ ఈజ్ అబ్రివేషన్ ఆఫ్ సిబిడిటీ? సిబిడిటీ అనగా ఏమిటని అడిగారు. ఇలాంటి చాలా వరకు అడుగుతాడండి బిట్స్. ఇలాంటి చాలా వరకు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉందండి. సిబిడిటీని విస్తరించగా. సిబిడిటీ అనగా ఏంటి అడిగారండి. ఇచ్చిన ఆప్షన్ జాగ్రత్తగా చూడండి. రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 అండి. సిబిడిటీ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఆప్షన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ 29 చూడండి. 29, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు? కేంద్ర ప్రత్యక్ష పన్నులు అంటారు తెలుగులో. కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ ఎవరు? ఈ సిబిడిటీ తాలూకు చైర్మన్ ఎవరు అడిగారు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, ప్రమోద్ చంద్ర మోడీ. ప్రమోద్ చంద్ర మోదీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిడిటీ.
క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. కేంద్ర పరోక్ష పన్నుల మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ చైర్మన్ ఎవరు? కేంద్ర పరోక్ష పన్నుల మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, ఎం అజిత్ కుమార్. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ 31 చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. నీతి ఆయోగ్ అనగా? నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళిక కింద ముందు ఉండేవండి గతంలో. వాటి ప్లేస్లో ఈ నీతి ఆయోగ్ అనేది భారత ప్రధానమంత్రి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఈ నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ అనగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నీతి ఆయోగ్ అబ్రివేషన్ అడిగారు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆప్షన్ నెంబర్ 4 అండి. 32 బిట్ చూడండి. 32 క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ వాజ్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ నెంబర్ 2 అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్ వాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. క్వశ్చన్ 34 చూడండి. క్వశ్చన్ నెంబర్ 34. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? హూ వాజ్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, అమితాబ్ కాంత్. అమితాబ్ కాంత్ వాజ్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. అమితాబ్ కాంత్ అండి. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. ఈ నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నీతి ఆయోగ్ ఇన్ ఇండియా? నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 2015లో ఈ నీతి ఆయోగ్ అనేది స్థాపించబడిందండి. ఆప్షన్ నెంబర్ 4.
క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, కమలేష్ నీలకాంత్ వ్యాస్ వాజ్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ ఎవరు? బార్క్ ఫుల్ ఫామ్ అడగవచ్చు ఒక్కోసారి. బార్క్ అనగా ఏంటని, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, అజిత్ కుమార్ మహంతి వాజ్ డైరెక్టర్ ఆఫ్ బార్క్. ఆప్షన్ నెంబర్ 2 అండి. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. ఇస్రో చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, K7 వాజ్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. క్వశ్చన్ నెంబర్ 39, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC చైర్మన్ ఎవరు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, ఆప్షన్ నెంబర్ 2, అరుముగం రాజరాజన్ వాజ్ చైర్మన్ ఆఫ్ SDS సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఆప్షన్ నెంబర్ 2 అండి. క్వశ్చన్ నెంబర్ 40, బీసీసీఐని విస్తరించగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BCCI? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, BCCI అనగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఈ BCCIకి అధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ BCCI? BCCI అధ్యక్షుడు ఎవరు? ఒకప్పుడు ప్రముఖ క్రికెటర్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్. మీకు క్లూ ఇచ్చాను చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, సౌరవ్ గంగూలీ వాజ్
ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ. ఆప్షన్ నెంబర్ 1 అండి. ఈ బీసీసీఐని ఎప్పుడు స్థాపించారు? క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. బీసీసీఐ ఎప్పుడు స్థాపించబడింది మన ఇండియాలో? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ 3 1928 1928 సంవత్సరంలో బీసీసీఐ స్థాపించబడిందండి. ఆప్షన్ నెంబర్ 3 1928. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ఐసీసీని విస్తరించగా, మనకి బీసీసీఐ ఎంత ఇంపార్టెంటో ఐసీసీ కూడా అంతేనండి, ఇంటర్నేషనల్. ఐసీసీని విస్తరించగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీసీ? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. ఐసీసీ అనగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఆప్షన్ నెంబర్ 2 అండి. రైట్ ఆప్షన్ ఇస్ 2. క్వశ్చన్ నెంబర్ 44. ఐసీసీ చైర్మన్ మరియు సిఈఓ ఎవరు? ఐసీసీ చైర్మన్ మరియు సిఈఓ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. మను సాహ్ని. మను సాహ్ని వాజ్ చైర్మన్ అండ్ సిఈఓ ఆఫ్ ఐసీసీ. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. క్వశ్చన్ నెంబర్ 45. ఫిఫా ఎఫ్ఐఎఫ్ఏని విస్తరించి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫిఫా? ఎఫ్ఐఎఫ్ఏ. ఫిఫా. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. ఫిఫా అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. ఆప్షన్ నెంబర్ 2 అండి. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఫిఫా చైర్మన్ ఎవరు? ఫిఫా చైర్మన్ ఎవరు? ఫిఫా చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. జియానీ ఇన్ఫాంటినో వాజ్ చైర్మన్ ఆఫ్ ఫిఫా. ఆప్షన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 47. గ్లోబల్ ఫ్యామిలీ డే. వెన్ వాజ్ వీఆర్ సెలబ్రేటెడ్ గ్లోబల్ ఫ్యామిలీ డే? గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు? ప్రపంచ కుటుంబ దినం. గ్లోబల్ ఫ్యామిలీ డే. మనందరికీ బాగా గుర్తుండేటువంటి రోజు అండి. ఇట్లు కూడా ఇచ్చాను. ఇంకో కొత్తగా
ఆప్షన్ నెంబర్ రైట్ ఆప్షన్ నెంబర్ 3 అండి, January 1st. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు? వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు? రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 అండి, November 21st వరల్డ్ టెలివిజన్ డే. ఐఓసిని విస్తరించగా, ఎక్స్పాండ్స్ ఐఓసి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఓసి అని అడుగుతాడు. ఐఓసి అనగా ఏంటి? క్వశ్చన్ నెంబర్ 49. ఐఓసిని విస్తరించగా. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. ఐఓసి అనగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఆప్షన్ నెంబర్ 2 అండి, రైట్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 50. ఐఓసి చైర్మన్ ఎవరు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఐఓసి చైర్మన్ ఎవరు? చాలాసార్లు మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఐఓసి చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 4th ఆప్షను థామస్ బాచ్. థామస్ బాచ్ వాజ్ చైర్మన్ ఆఫ్ ఐఓసి. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. 51. ఐఓఏని విస్తరించగా. ఐఓఏ అనగా, ఐఓఏ అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఓఏ అనగా రైట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆప్షన్ నెంబర్ 1 అండి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఐఓఏ అనగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఐఓఏ ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. క్వశ్చన్ నెంబర్ 52. ఐఓఏ చైర్మన్ ఎవరు? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్. ఐఓఏ చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, నరేందర్ ధ్రువ్ బాత్రా. ఐఓఏ చైర్మన్ నరేందర్ ధ్రువ్ బాత్రా. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 53. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు? అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, నరేందర్ ధ్రువ్ బాత్రా. నరేంద్ర ధ్రువ్ బాత్రా అతనే అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు. ఆప్షన్ నెంబర్ 1.
భారత క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. భారత హాకీ సమాఖ్య చైర్మన్ ఎవరు? భారత హాకీ సమాఖ్య చైర్మన్ ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, జ్ఞానేంద్ర నిగోంబం. జ్ఞానేంద్ర నిగోంబం అతను భారత హాకీ సమాఖ్య చైర్మన్. ఆప్షన్ నెంబర్ 3 అండి రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. క్వశ్చన్ నెంబర్ 55, భారత క్యాబినెట్ కార్యదర్శి ఎవరు? వాజ్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ క్యాబినెట్. భారత క్యాబినెట్ కార్యదర్శి ఎవరు? భారత క్యాబినెట్ కార్యదర్శి ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, రాజీవ్ గౌబా. రాజీవ్ గౌబా ద సెక్రటరీ ఆఫ్ ఇండియన్ క్యాబినెట్. ఆప్షన్ నెంబర్ 2 అండి, రాజీవ్ గౌబా. ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. భారత రక్షణ కార్యదర్శి ఎవరు? హూ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఇన్ ఇండియా? హూ వాజ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ఇండియా? భారత రక్షణ కార్యదర్శి ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, అజయ్ కుమార్. ఆప్షన్ నెంబర్ 1 అజయ్ కుమార్ గారు భారత రక్షణ కార్యదర్శి. ఆప్షన్ నెంబర్ 1 అజయ్ కుమార్ వాజ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ఇండియా. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 57, భారత హోమ్ కార్యదర్శి ఎవరు? హూ వాజ్ సెక్రటరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ఇండియా. భారత హోమ్ కార్యదర్శి ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, అజయ్ కుమార్ భల్లా. అజయ్ కుమార్ భల్లా గారు భారత హోమ్ కార్యదర్శి. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 58, నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. ఇక టైపింగ్ తప్పుగా వచ్చింది. నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, జనవరి 2. జనవరి 2 వాజ్ నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. రైట్ ఆప్షన్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 59, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, May 8th. May 8th was International Red Cross Day. May 8th.
క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్రం డీజిల్ జనరేటర్లను ఇటీవల నిషేధించింది? ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉన్న భారతీయ నగరాలు చాలా ఉన్నాయండి. అందులో ప్రధానమైనటువంటి ఒక నగరం మనకి ఇచ్చిన ఆప్షన్లో మీకు ఇచ్చాను. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, ఢిల్లీ. ఢిల్లీలో ఎక్కువగా వాయు కాలుష్యం జరుగుతూ ఉంటుంది. మనం చాలాసార్లు వార్తలు వింటూనే ఉంటున్నామండి. ఎక్కువగా ఈ పొగ వల్ల ఎక్కువ స్మాగ్ అనేది ఆ ప్లేస్ ఆ ఢిల్లీ మొత్తం కూడా వ్యాపిస్తుంది. దానివల్ల చాలా వాయు కాలుష్యం జరుగుతుంది. ఢిల్లీ రైట్ ఆప్షన్ అండి, ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 61. పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? When was we celebrated International Day for the Poverty Elimination? ఏ రోజు జరుపుకుంటాం? పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవము ఏ రోజున జరుపుకుంటాం? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, అక్టోబర్ 17th. అక్టోబర్ 17న జరుపుకుంటామండి. ఆప్షన్ నెంబర్ 2. రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 62. ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? విచ్ ర్యాంక్ అచీవ్డ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఇన్ ఇండియా? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, 94th ప్లేస్లో ఉందండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో మన ఇండియా ర్యాంక్ 94 అండి, ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 63. సాఖి వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ను మహిళల కోసం ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు? సాఖి వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ను మహిళల కోసం ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? సాఖి అనేది ఒక స్పెషల్ స్టాప్ సర్వీస్ సెంటర్ అండి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. విచ్ స్టేట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ సాఖి వన్ స్టాప్ సర్వీస్ సెంటర్స్ ఫర్ ఉమెన్స్? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, జమ్మూ కాశ్మీర్లో ఈ సర్వీసులు అనేవి ప్రారంభించబడ్డాయండి. ఆప్షన్ నెంబర్ 1 జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్ నెంబర్ 64. COVID-19 కారణంగా ఇటీవల మరణించిన కౌముది మున్షీ గారిని ఏమని వ్యవహరిస్తారు? క్వశ్చన్ నెంబర్ 64. COVID-19 కారణంగా ఇటీవల మరణించిన కౌముది మున్షీ గారిని ఏమని వ్యవహరిస్తారు? ఈయన ప్రముఖ వ్యక్తి అండి భారతదేశంలో. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి, నైటింగేల్ ఆఫ్ గుజరాత్ అని ఈయన వ్యవహరిస్తారు. ఆప్షన్ నెంబర్ 2. రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 65. కింది వానిలో వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం ఏది? ఆటోబయోగ్రఫీ వివిఎస్ లక్ష్మణ్, ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ వివిఎస్ లక్ష్మణ్? ఇచ్చిన ఆప్షన్లో ఆయన బయోగ్రఫీ పుస్తకం రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 281 and beyond. 281 and beyond. Option number 4. Right option is option number 4.
క్వశ్చన్ నెంబర్ 66. కింది వానిలో క్రికెటర్ యువరాజ్ సింగ్ రచించిన పుస్తకం ఏది? క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. కింది వానిలో క్రికెటర్ యువరాజ్ సింగ్ రచించిన పుస్తకము. రైట్ ఆప్షన్ వచ్చేసి ఇచ్చిన వాటిలో రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ద రిటన్ బై క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆప్షన్ నెంబర్ 3, ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. క్వశ్చన్ నెంబర్ 67. కింది వానిలో క్రికెటర్ సౌరవ్ గంగూలీ రచించిన పుస్తకం ఏది? సౌరవ్ గంగూలీ రచించిన పుస్తకం. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్. క్రికెటర్ సౌరవ్ గంగూలీ రచించిన పుస్తకం ఏ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్. ఆప్షన్ నెంబర్ 1 అండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. కింది వానిలో కపిల్ దేవ్ రచించిన పుస్తకం. కింది వానిలో కపిల్ దేవ్ రచించిన పుస్తకం ఏదని అడిగారు ఇచ్చిన ఆప్షన్లను బట్టి. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. కపిల్ దేవ్ రచించిన పుస్తకం ఆప్షన్ నెంబర్ 3. 2 పుస్తకాలు రచించారు ఇచ్చిన వాటిలో. ఒకటి స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్, సెకండ్ వన్ క్రికెట్ మై స్టైల్. స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ క్రికెట్ మై స్టైల్, ఈ 2 పుస్తకాలు కూడా కపిల్ దేవ్ రచించినవండి. క్వశ్చన్ నెంబర్ 69. కింది వానిలో సచిన్ టెండూల్కర్ రచించిన పుస్తకం ఏది? కింది వానిలో సచిన్ టెండూల్కర్ రచించిన పుస్తకము ఏది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. ప్లేయింగ్ ఇట్ మై వే. ప్లేయింగ్ ఇట్ మై వే రిటన్ బై సచిన్ టెండూల్కర్. ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. కింది వానిలో సైనా నెహ్వాల్ రచించిన పుస్తకం. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ రచించిన పుస్తకం ఏది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. ప్లేయింగ్ టు విన్. ప్లేయింగ్ టు విన్ వాజ్ బుక్ రిటన్ బై సైనా నెహ్వాల్. ప్లేయింగ్ టు విన్, సైనా నెహ్వాల్ రచించిన పుస్తకం ప్లేయింగ్ టు విన్. ఆప్షన్ నెంబర్ 1 అండి రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 71. కింది వానిలో అభినవ్ బింద్రా రచించిన పుస్తకం. అభినవ్ బింద్రా. కింది వానిలో అభినవ్ బింద్రా రచించిన పుస్తకం ఏది? రైట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. ఏ సూట్ అట్ హిస్టరీ. ఏ సూట్ అట్ హిస్టరీ బుక్ వాజ్ రిటన్ బై అభినవ్ బింద్రా. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్ అండి. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3.
క్వశ్చన్ నెంబర్ 72, ది రేస్ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత. ది రేస్ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత. క్వశ్చన్ నెంబర్ 72 బాగా చూడండి. ది రేస్ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, మిల్కా సింగ్. మిల్కా సింగ్ వాజ్ ద రేస్ ఆఫ్ మై లైఫ్ బుక్ రిటర్న్ బై ద మిల్కా సింగ్. మిల్కా సింగ్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఇది రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 73, కింది వానిలో మేరీ కోమ్ రచించిన పుస్తకం. ప్రత్యేక బాక్సర్, ఇండియన్ ప్రత్యేక బాక్సర్, మహిళా బాక్సర్ మేరీ కోమ్ రచించిన పుస్తకం ఏది కింది వానిలో? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2, ది అన్బ్రేకబుల్. ది అన్బ్రేకబుల్ బుక్ వాజ్ రిటన్ బై మేరీ కోమ్. క్వశ్చన్ నెంబర్ 74, మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ పుస్తక రచయిత. బాగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 74, మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ పుస్తక రచయిత. ద బుక్ హూ వాజ్ రిటన్ బై, ద బుక్ హూ రోట్ ద మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్. ది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, విశ్వనాథన్ ఆనంద్. ప్రఖ్యాత చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. ఆప్షన్ నెంబర్ 4, విశ్వనాథన్ ఆనంద్. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 75, ఓరల్ బ్రెయిలీ డే. ఓరల్ బ్రెయిలీ డే, బ్రెయిలీ స్క్రిప్ట్ చాలా ప్రఖ్యాతగాంచింది, ప్రపంచ ప్రఖ్యాతగాంచి తెలిసిన విషయమే. ఓరల్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఓరల్ బ్రెయిలీ డే, ఓరల్ బ్రెయిలీ డే ఎప్పుడు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, జనవరి 4th. జనవరి 4న ఓరల్ బ్రెయిలీ డే జరుపుకుంటామండి. ఇంకా మరికొన్ని వీడియోలు తర్వాత చాలా వరకు మనం చేస్తున్నామండి. చాలా జనరల్ సైన్స్ విషయానికి వచ్చేసి అలా రీజనింగ్, మ్యాథ్స్లో కూడా కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా షేర్ చేయండి, లైక్ చేయండి.